హాయ్ సూపర్ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మా కుశలది 3rd ఇయర్ బర్త్డే నైటే సెలబ్రేట్ చేసాము. అది ఎలా చేసాము అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది మా కుశలకి బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది వాళ్ళ మమ్మీ. ఇంకా నైటే కేక్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి నైటే వాళ్ళ మమ్మీ డాడీ కేక్ తేవడానికి వెళ్తున్నారు. మీకు తెలిసే ఉంటుంది, మేము ఎప్పుడు కేక్ తెప్పించినా ఇదే బేకరీ నుంచి అని. మార్నింగ్ కూడా ఒక కేక్ కట్ చేసాము, డోరేమాన్ కేక్. అది కుశల స్కూల్లోనే ఈసారి కట్ చేసాము, ఎందుకంటే ఇప్పుడు 3rd ఇయర్ కదా, తను స్కూల్కి వెళ్తుంది. ఇంకోటి ఏంటి స్పెషల్ అంటే స్కూల్ టీచర్ది కూడా ఆ రోజే ఉంది బర్త్డే. అందుకనే ఇద్దరి పేరు మీద అక్కడే కేక్ కట్ చేద్దామని ఒకటి ఆర్డర్ ఇచ్చి నైట్ కట్ చేయడానికి ఈ కేక్ తీసుకొస్తుంది. ఇది మా కుశలకు కనపడకుండాగే తీసి పెట్టాము. మీకు అందరికీ హాయ్ చెప్తున్నారు చూడండి. ఇంకా నైట్ తను పడుకునేది కదా, లేసే లోపల అన్నీ రెడీ చేసుకోవాలి కదా, చిన్నగా ఒక డెకరేట్ చేసుకోవాలి. అలాగే బలూన్లో అన్ని పూలు చిన్న చిన్నగా రేకులో చించి బలూన్లో వేసి నింపుతున్నారు. తన పైన అది కొట్టాలంట. అలాగే చిన్నగా డెకరేట్ చేయాలనుకున్నాం కదా, ఇలా లైటింగ్స్ కూడా తెచ్చాము. తనకిష్టము ఏంటంటే ఒక రీల్స్లో చూసింది, అది మాకు చూపెట్టి నాకు బర్త్డే ఇలాగే నైట్ సర్ప్రైజ్ ఇవ్వాలి అని అడిగింది. తను అసలు ఎందుకు కాదనాలనేసి తనకి పడుకోబెట్టి అందరూ పనులు స్టార్ట్ చేసుకున్నాము. నేను పూలన్నీ చించి పెడుతున్నాను. చాలా పూలు ఉన్నాయి కదా, ఒకరికే కాదనేసి మా చిన్నమ్మాయి ఈమె హైదరాబాద్లో ఉంటుంది, వాణిశ్రీ అని, తను కూడా పూల రేకులు తీయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది చూసి మా అబ్బాయి వీడియో చేస్తూ నాకు ఒక్కసారైనా ఇలా చేశారా అని అంటుంటే నేను ఇప్పుడు వేస్తానులే అని తమాషాగా చేస్తూ అన్నీ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు కుశల పడుకునింది కదా, సప్పుడు చేయకుండా తనకి పూలతో డెకరేట్ చేస్తున్నాము. తనది 1st ఇయర్ బర్త్డే చాలా గ్రాండ్గా అందరికీ పిలిచాము. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ పిలిచి చాలా గ్రాండ్గా కేక్ కటింగ్ చేసాము. 2వ ఇయర్ కూడా అంతే, 2nd ఇయర్ అప్పుడు కూడా అంతే, అందరికీ పిలిచి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసాము. 2వ ఇయర్ది అయితే మాది యూట్యూబ్ ఛానల్ అప్పటికే స్టార్ట్ చేసాం కదా, అందులో అప్లోడ్ చేశాను. 1st ఇయర్ది అయితే మాకు ఐడియా లేదు కాబట్టి అది చేయలేదు. 2వ ఏడా ఎలా చేసాము అనేది మీరు మా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు డెకరేషన్ అంతా ముగించాము. కుశలను లేపుతున్నాము చూడండి. తను ఎంత ఎగ్జైటింగ్గా అవుతుందో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో మీరే చూడండి. అందరు హ్యాపీ బర్త్డే చెప్తే తనకంటూ చాలా ఖుషీగా లేచి అందరికీ రిటర్న్ థ్యాంక్ యూ అని బర్త్డే విషెస్ చెప్తుంది. తనకు ఫస్ట్ టైం నైట్ కేక్ కటింగ్ చేయిస్తున్నాము. మార్నింగ్ కూడా స్కూల్లో ఇంకో కేక్ కటింగ్ చేస్తాము. తనకు నైట్ డ్రెస్ మీదే కేక్ కట్ చేయాలని చెప్పింది. అది రీల్స్ చూసి చెప్పింది అని చెప్పాను కదా. చూడండి, వాళ్ళ మమ్మీది తనది ఇద్దరిది సేమ్ డ్రెస్ ఉంది. మ్యాచింగ్ కావాలని నైటే చెప్పింది. తను ఏం చూస్తుంది కదా రీల్స్లో, సేమ్ అలాగే చేయాలని మాకు చెప్పింది. సరేలే, తను ఆశ ఎందుకు కాదనాలనేసి మేము అలాగే రెడీ చేసాము. ఇప్పుడు చూడండి, కిందికి దిగి నడిచేటప్పుడు పూలు వేయాలంట. అంత నైట్ లేపినా కొంచెం కూడా ఏడవనట్లా తను ఎలా నడుచుకుంటూ వస్తుంది చూడండి పూలపైన. మార్నింగ్ కూడా పూలతో ముగ్గులు వేసి కలర్ నీళ్ళతో నీళ్లు పోసాము. అది ఎలా చేసాము, అలాగే హారతి కుశలకి ఎలా హారతి చేసాము, స్కూల్లో ఎలా డెకరేట్ చేశాను అన్నీ పార్ట్ 1 లాగా అన్నీ అప్లోడ్ చేస్తూ వస్తాను. ఇప్పుడు చూడండి ఎంత వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి చైర్ పైన కూర్చుంటుంది. తనకు చాలా ఇష్టం. ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే అంత హ్యాపీగా ఫీల్ అయింది. అది బలూన్లో అన్నీ వేసాం కదా పూలు, అది చిక్కి బాబాయే కొట్టాలంటుంది. చిక్కి అంటే పిన్నికి అంటే చిన్నమ్మ అవుతుంది కదా, చిన్నమ్మకి చిక్కి అంటారు. వాళ్ళే దాన్ని కొట్టాలనేసి వాళ్ళతోనే కొట్టుకుని చూడండి. తనకి ఎవరు ఏం చేయాలంటుందో వాళ్ళే అది చెయ్యాలి తనకి, అలా అయితే తనకి ఇష్టము. చూడండి ఎంత హ్యాపీనెస్. నైట్ 12ంటికి లేపాం కదా, ఎక్కడ ఏడుస్తుందో అనుకున్నాను, కానీ మా కుశల ఏం ఏడవలేదు. ఇంకా కేక్ కటింగ్ జరుపుకుంటున్నాము చూడండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ,
హ్యాపీ బర్త్డే టు యూ డియర్ కుశల, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ మై డియర్ కుశల, హ్యాపీ బర్త్డే టు యూ. చూడండి ఇలాగే స్పార్క్ వెలిగించి కేక్ కట్ చేస్తుంది. మా పిల్లలకి చిన్నగా ఉన్నప్పుడు కేక్ కట్ చేసాం కదా, మేము ఎప్పుడూ కొవ్వొత్తిని ఆర్పలేదు. ఇప్పుడంటే స్పార్క్ వచ్చినాయి కదా, వెలిగిస్తే తన వెలిగి శాంతి అయిపోతుంది. కానీ అప్పుడు క్యాండిల్స్ వెలిగించే వాళ్ళము, చాలామంది వెలిగించి ఆర్పేవాళ్ళు. కానీ మేము ఎప్పుడు ఒక్క ఇయర్ కూడా అలా చేయలేదు, వెలిగించే వాళ్ళం అంతే. ఇప్పుడు చూడండి కేక్ తినిపియాలంటే పెట్టి ఎవరిని చూసిందో నోట్లో పెట్టి తోసేస్తుంది ఇలాగా. వాళ్ళ మావయ్యకంతే, నాకంతే. అసలు తను ఎక్కడ చూస్తే తను ఎవరిని చూసింటుంది కదా, వెంటనే కాపీ చేసేస్తుంది. చూడండి ఎలా కేక్ నోట్లో పెట్టి దోసేస్తుంది. మనం పెట్టడానికి పోతే కొరుకుతుంది చేతిని. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే తర్వాత కేక్ పైన ఉన్న క్రీమ్తో ఎలా అందరికీ రాసేసిందో కుశల. రాస్తుంటే తనకి ఎంత ఖుషినో అంత హ్యాపీనెస్గా ఫీల్ అయింది. ఇప్పుడు వాళ్ళ చిక్కి బాబాయ్కి కూడా కేక్ తినిపిస్తుంది. ఇప్పుడు కూడా అలాగే చేస్తే చూడండి. మా వాణి చిన్నమ్మాయి తను కూడా ఈ మధ్యలో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది, వాణి కార్తిక్ 2299 అని. అప్పుడే 1000 సబ్స్క్రైబర్ కూడా అయ్యారు. ఇప్పుడు చూడండి ఎలా చేస్తుందో మా కుశల. అలాగే కేక్ తింటుంది. ఇది ఎవరైనా మిడ్ నైట్ అనుకుంటారు ఏమండి దీన్ని చూస్తే, డే టైంలో చేశారేమో అనేలాగుంది. చూడండి ఎలా కొరుకుతుందో. ఈవినింగ్ హారతి కూడా చాలా బాగా చేసుకునింది. అలాగే స్కూల్లో కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసాము. మార్నింగ్ నీళ్ళకి కూడా చాలా బాగా వేయించుకునింది. అవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి అప్లోడ్ చేస్తూ వస్తాను. కొంచెం రాస్తారు చూడండి, తనకు ఊకే ఉండాలనేసి. మా కూతురికి రాస్తావా అని వాళ్ళ అక్క వాళ్ళు కొంచెం బసవప్రసాద్కి ఇలా రాస్తారు. అది చూసి అందరికీ నాకు రాస్తాను నీకు రాస్తాను అనేసి ఎంత గోల చేసిందంటే అంత గోల చేసింది. ఊకే కొంచెం రాస్తారని పిలిచి చాలా గట్టిగా రాసేస్తుంది. చూడండి ఎంత, అదేమో బర్త్డే పార్టీ లాగా లేకుండే ఏదో ఒక హోలీ సెలబ్రేట్ చేసామేమో అనేలాగా ఉంది. కుశల అయితే ఎవరిని వదలలేదు, అందరికీ క్రీమ్ రాసేసింది. చూడండి అలాగే చూస్తూ ఉండండి. మా అబ్బాయి అయితే మీరు చూసే వాళ్ళందరికీ కూడా క్రీమ్ రాద్దామని కొంచెం కెమెరాకి క్రీమ్ రాశాడు. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అంత గోల చేసింది. ఇలాగండి మా కుశలది నైట్ బర్త్డే సెలబ్రేషన్ జరుపుకున్నాము. ఈ వీడియో మీకు ఇష్టమైతే ఖచ్చితంగా ఒకటి లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి. కామెంట్లో కుశలకి బర్త్డే విషెస్ కూడా తెలియజేయండి. మార్నింగ్ ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మామగా